భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన ప్రకారం ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకుల వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో రెపో రేటు తగ్గించే అవకాశాలపై చర్చ జరిగింది. తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ నియంత్రణలో ఉండటంతో ఆర్బీఐ కొంత సడలింపు ఇవ్వవచ్చని సమాచారం. సాధారణ ప్రజలకు లోన్ భారం తగ్గే అవకాశం ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే హోమ్ లోన్, కార్ లోన్లు భవిష్యత్తులో కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. బ్యాంక్ వడ్డీ రేట్లలో మార్పులు రావచ్చు. భారతదేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ కొంత తగ్గుముఖం పట్టింది. అందుకే సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల వడ్డీ రేట్లపై చర్చిస్తోంది. అసలు విషయం ఏమిటి? ఆర్బీఐ బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటును రెపో రేటు అంటారు. ఈ రెపో రేటు తగ్గితే బ్యాంకులు తక్కువ వడ్డీకి డబ్బు పొందుతాయి. ఆ తర్వాత ప్రజలకు ఇచ్చే లోన్లపై కూడా వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. కొంత తగ్గవచ్చు. ప్రజలకు ఎలా ఉపయోగం? ఉదాహరణకు, హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం తగ్గొచ్చు. కార్ లోన్, పర్సనల్ లోన్ వడ్డీలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. కొత్తగా లోన్ తీసుకునేవారికి ప్రయోజనం ఉండొచ్చు. ప్రజలకు ఎలా ఉపయోగం? ఉదాహరణకు, హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం తగ్గొచ్చు. కార్ లోన్, పర్సనల్ లోన్ వడ్డీలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. కొత్తగా లోన్ తీసుకునేవారికి ప్రయోజనం ఉండొచ్చు. ఎందుకు తగ్గించే ఆలోచన? ఆర్బీఐ చెబుతున్న ప్రకారం ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి కొంత స్థిరంగా ఉంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోంది. మార్కెట్లో డబ్బు చలామణి పెంచాలని ఆర్బీఐ భావిస్తోంది. కానీ వెంటనే తగ్గుతాయా? అవసరం లేదు. ఆర్బీఐ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మారితే నిర్ణయం కూడా మారొచ్చు. సింపుల్గా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం గురించి సంకేతాలు ఇచ్చింది. దీనివల్ల భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంది. లోన్ తీసుకున్నవారికి ఇది మంచి వార్తగా భావిస్తున్నారు.